Hi ma. So welcome back. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐటీసీ చేస్తున్నాం కదా మనం. ఇవాళ అయిపోతుంది మ్యాక్సిమం ఐటీసీ. నాకు 2 days నుంచి కొంచెం హెల్త్ బాగాలేదమ్మా. అంటే కొంచెం అంటే ఫింగర్స్ కొంచెం పెయిన్స్ వచ్చినాయి, అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఇవాళ మీకు ఐటీసీ అయిపోవచ్చు, ఇవాళ కానీ రేపు కానీ. చూడండి అమ్మా ఒకసారి, ఐడిటీకి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీకు ఏంటంటే ఇవాళ మీకు ఐటీసీ అయిపోతుంది. సో రేపు ఎల్లుండు మీకు జిఎస్టీలో రిఫండ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో రిఫండ్ చెప్తాను. సో దాని తర్వాత మనం కస్టమ్స్కి వెళ్ళిపోదాం. కస్టమ్ వాల్యుయేషను, బ్యాగేజీ, తర్వాత డ్యూటీ డ్రాబ్యాక్, 3 చాప్టర్లు 15 మార్కులు కంపల్సరీ వస్తాయి. ఆ 15 మార్క్స్ ఈ జిఎస్టీలు ఇవి అయిపోయిన తర్వాత దెన్ నేను మీకు కొన్ని మిస్లేనియస్ చాప్టర్ చెప్తాను, అవి చదువుకోండి. ఓకేనా? ప్రస్తుతానికి జిఎస్టీ ఆపేసండి ఇంకా. సో ఇవాళ ఐటీసీ వినండి, ఊరిని పెద్దాం 5 నిమిషాలు. రూల్ నెంబర్ 43, మీరు బయట బట్టి కొట్టాలి. మనకు జస్ట్ ఒక్కసారి వినండి సరిపోతుంది మీకు. ఐటీసీ అయిపోయిన తర్వాత రిఫండ్ చాప్టర్ ఇంపార్టెంట్ అమ్మా. సో తర్వాత కస్టమ్ వాల్యుయేషను, డ్యూటీ డ్రాబ్యాక్, బ్యాగేజ్ రూల్స్ 15 మార్క్స్ కంపల్సరీ. 15 ప్లస్ ఐటీసీ రిఫండ్ అయిపోయిన తర్వాత ఇంకా జిఎస్టీ ఆపేసేయండి. ఈ 3-4 days చదివిన తర్వాత ఎవరైతే బోత్ గ్రూప్స్ రాస్తున్నారో ఇంకా ఆపేసేయండి జిఎస్టీ. తర్వాత మీకు ఎలెక్టివ్ పేపర్ అయిపోయిన తర్వాత మీ అందరికీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అవునా? ఎలెక్టివ్లో ఆల్మోస్ట్ ఒకరో ఇద్దరు తప్ప ఫస్ట్ టైం రాసేవాళ్ళు మీ అందరికీ ఎలెక్టివ్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. సో మనకు ఒకటి 4 days గ్యాప్ ఉంది సార్. 4 days, 5 days మొత్తం కలుపుకుంటే, ఎలెక్టివ్ రోజు ఎగ్జామ్ రోజు కలుపుకుంటే 5 days ఉంది. సో 2 days ఐడిటీ చదువుకుందాం అక్కడ. ఓకేనా? ఒక 2 days ఎప్పుడు ఎస్సీఎంపీ పేపర్ అయిపోయిన నైటు మరుసటి రోజు మొత్తం, ఆ మరుసటి రోజు హాఫ్ డే ఐడిటీ చదువుకుందాం. సో అక్కడ 1 day సరిపోతుందమ్మా, మిగతా మిస్లేనియస్కి కవర్ చేసేసుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది, వదిలేసేయండి. సో ఐటీసీ, రిఫండ్, తర్వాత ఇంకేంటి కస్టమ్ వాల్యుయేషన్ ఒకరోజు, అవన్నీ కస్టమ్ వాల్యుయేషన్ ఒకరోజు, తర్వాత డ్యూటీ డ్రాబ్యాక్, బ్యాగేజ్ రూల్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్ ఒకరోజు అయిపోతుంది. మ్యాక్సిమం ఇంకా 3 to 4 classes సరిపోతాయి మనకి. ఈ 3 to 4 classes వినండి, ఒక్కసారి ప్రాక్టీస్ చేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసేసి 15th నుంచి ఇంకా గ్రూప్ 1 ఫోకస్ చేసుకోండి. 15th నుంచి ఎస్ఎఫ్ఎం కొంచెం రివర్స్ చదువుకోండి. ఎఫ్ఆర్కి లాస్ట్ 5 days పెట్టుకోండి. ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం బాగా చదువుకోండి. ఓకేనా? లా, ఆడిటింగ్ ఎలాగో చదువుతున్నారు కదా, ఇంక ఎగ్జామ్ ముందు చదివిన అదే వస్తాయి మార్కులు అవి. ఓకేనా? ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం ఎగ్జామ్షన్ టార్గెట్, మన డిటీ ఐడిటీ 50+ ఎగ్జామ్షన్ టార్గెట్. ఓకే, అక్కడ మనకు 5 days గ్యాప్ ఉంది సార్. 5 days తెలుసు కదా. ఎస్సీఎంపీ ఎగ్జామ్ అయిన రోజు నైటా, మరుసటి రోజా, మళ్ళీ మరుసటి రోజా ఎగ్జామ్ లేదు మీకు, మళ్ళీ మరుసటి రోజా, మళ్ళీ హాలిడే వచ్చింది మరుసటి రోజు గ్యాప్. సో మీకు డీటీ ఎప్పుడు? 5th day మీకు డీటీ. సో ఆల్మోస్ట్ 5 days గ్యాప్ ఉంది మనకి, ఇంక్లూడింగ్ ఎగ్జామ్ రోజు ఎస్సీఎంపీ నైటు. 2 days ఐడిటీ మొత్తం రివైజ్ చేసుకోవచ్చు మనం. 3 days డీటీ మొత్తం రివైజ్ చేసుకోవచ్చు. 2 ఎగ్జామ్షన్స్ తెచ్చుకోవచ్చు అక్కడ. ఓకేనా? సో గ్రూప్ 2లో ఎస్సీఎంపీ కొంచెం జాగ్రత్త చూసుకోండి, అట్లీస్ట్ 40 marks. ఓకేనా? అందరూ కూడా స్టడీ మ్యాట్లో క్వశ్చన్స్ చదువుకొని సరిపోతాయి. ఆడెవడో ఈడెవడో బుక్ చదవమా, అక్కడ పోతారు. ఆడెవడో చెప్తాడు, ఒక మ్యారథాన్ పెడతాడు, ఇంకోటి వచ్చి చదవమంటాడు, సంకనాకి పోతారు. ఐసీఏ స్టడీ మ్యాట్ తీసుకోండి. ఐసీఏ స్టడీ మ్యాట్ తీసుకోండి, మీకు నచ్చిన టాపిక్స్ కొన్ని తీసుకోండి, చదువుకోండి. 40 marks చాలు మీకు దాంట్లో. స్టాండర్డ్ కాస్టింగ్ కొన్ని ఉన్నాయి, బడ్జెటరీ కంట్రోల్, స్టాండర్డ్ కాస్టింగ్. స్టడీ మ్యాట్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి చేయించాలి. 40 marks ట్రై చేయండి, వస్తాయి, చాలా ఈజీ అమ్మా, తెచ్చుకోండి, అయిపోతుంది. ఓకేనా? చాలామంది 40 రావు అనుకొని భయపడుతుంటారు, అక్కడే 40 వస్తాయి మీకు. సరేనా? గ్రూప్ 1 రాసే పరిస్థితి ఏంటంటే చెప్పాను కదా ఎఫ్ఆర్, నేను ఎఫ్ఆర్లో మనం చెప్పిన క్లాసెస్ విన్నారు, ఏవైతే మనం స్టాండర్డ్స్ చెప్పామో దాంట్లో క్వశ్చన్స్ ఇంకొకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ప్రజెంటేషన్ బాగా రాయండి. నేను మీకు ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఎస్ఎఫ్ఎంకి పర్టికులర్గా నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను మీకు, మన బుక్లో నెంబర్స్తో సహా. మనం వాడే మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్స్ మీకు మెన్షన్ చేసి చెప్తాను ఒక వీడియోలో. అవి బాగా చేసుకోండి. అవి వస్తాయని చెప్పట్లేదు నేను, ఛాన్సెస్ ఎక్కువ, మిగతావి కూడా చేసుకోండి, బట్ ఇవి బాగా చేయండి. అవి కానీ మీకు ఎగ్జామ్లో కనిపించినాయి అనుకోండి అమ్మా, ఈజీగా 60-70 వచ్చేస్తాయి మీకు. మిగతావి కూడా చేయండి, బట్ ఆడితో పాటు చేయండి. నెక్స్ట్ ఎస్ఎఫ్ఎం థియరీ. ఎస్ఎఫ్ఎం థియరీ మనకి జస్ట్ 3 classes అంతే, 3 గంటలు. 3 classes అంటే 3 classes అంటే 3 మూలు కాదు, జస్ట్ 3 to 4 hours క్లాసెస్. మీకు ఆల్రెడీ నేను చార్ట్స్ ఇచ్చాను, మెటీరియల్ చార్ట్స్ చాలు, దాంట్లో కీవర్డ్స్ ఉంటే చదువుకోండి. ఎస్ఎఫ్ఎం థియరీ జస్ట్ 3 గంటలు పట్టిద్దాం అంతే. ఇప్పటి నుంచి ఎందుకు ఆవేశపడుతున్నారు?
ఎస్ఎఫ్ఎం థియరీ అని ఏం గుర్తుండి చదివితే మీకు ఆడేం గుర్తుండదు. సో రేపు 15 తర్వాత ఎస్ఎఫ్ఎం రివైజ్ చేస్తాం కదా మనం. ఆ రివైజ్ చేస్తున్నప్పుడు దాంతోపాటు చదువుకోండి ఒకసారి ఎస్ఎఫ్ఎం థియరీ. ఓకేనా? ఎస్ఎఫ్ఎం థియరీ కంగారు పడమాకండి. జస్ట్ 3 రోజులు 3 క్లాసులే, ఒక 10 క్వశ్చన్లు, వాటిలో 3-4 వస్తాయి. మొత్తం 5 క్వశ్చన్లు వస్తాయి అనుకుంటాను. 2 మనకు తెలియవు, 3 మనకు తెలుసుంటాయి. సో థియరీలో మన టార్గెట్ ఏంటి? 12 లేదా 10 మార్క్స్ అంతే. 20 మార్క్స్ రావు థియరీలో, కొత్త క్వశ్చన్లు వస్తాయి. అది అయిపోతుంది. సరేనా? ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం ఎగ్జామ్షన్ గ్యారంటీగా వస్తాయి. ఏమో లా నేను చెప్పిన క్లాసెస్ అయితే 40 ఖచ్చితంగా వస్తాయి. మీరేం చేస్తారు, ఇంకా మిగతా కొన్ని మీరు చదువుకోండి. మిస్లీనియస్ చాప్టర్స్, నిధి కంపెనీసు, గవర్నమెంట్ కంపెనీసు, సెబీ, ఏమో ఇంకేంటి ఫేమా కొన్ని ఉన్నాయి, చదువుకుంటారా? బాగా చదువుకోండి. ఆడిటింగ్ 40 మార్క్స్ ఈజీగా వస్తే తెచ్చుకోండి. ఏమో చాలామంది పిల్లలు అడుగుతున్నారు, సార్ ఆడిటింగ్ చెప్పండి సార్ అని. ఫెమా చెప్పండి, సెబీ చెప్పండి అడుగుతున్నారమ్మా. చెప్తాను. నాకు పెద్ద టైం పడదు చెప్పడానికి కూడా. బట్ నాకు ఏమైందంటేనమ్మా, అంటే ఇలా మాట్లాడదని ఫీల్ అవ్వకండి. లాస్ట్ టైం నేను క్లాసెస్ అన్ని యాప్లోకి షిఫ్ట్ చేసినప్పుడు కొంతమంది నన్ను 100 రూపీస్ కూడా నాతో గొడవ పెట్టినారు. ఎందుకు కట్టాలి మేము ఇచ్చాం కదా డబ్బులు. నేను ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం ఇంత పెద్ద సబ్జెక్ట్స్ జస్ట్ 1000 రూపీస్ మీకు చెప్తే, యాప్లోకి మైగ్రేట్ అవుతున్నప్పుడు కూడా నాకు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి మేము అని గ్రూప్లో వేరే వాళ్ళకి మెసేజ్ చేసేసి ఏదో గొడవలు పెట్టినారమ్మా. నాకు చిరాకేసింది, ఇంకా లిటరల్గా నాకు అసహ్యం వేసింది. వీళ్ళకేంటి నేను చెప్పేది, వాళ్ళే పోతారు, నాకు ఎందుకు లేరా బాబు. మా అయితే నాకు టీచింగ్ ఏమి కంపల్సరీ కాదమ్మా. నేను అడుక్కొని ఎవరిని సిన్సియర్గా చెప్తాను, సిన్సియర్ పిల్లలకి. నాకు అప్పుడు విసుకొచ్చిందమ్మా, వీళ్ళ కోసం అవసరం మనకి, ఎందుకు రేయింబుగలు చించుకుంటున్నా ఇక్కడ, మనకి ఎందుకు లేరా బాబు అని నేను లైట్ తీసినప్పటి నుంచి. మీకు బిహేవియర్ తేడా కనిపిస్తుంది అప్పటి నుంచి నాకు. నేను అప్పటి నుంచి అలా గ్రూప్ పట్టించుకోవట్లేదు, నేను అలా మెసేజ్లు పెట్టలేదు. నాకు నమ్మకం కూడా లేదు మీ మీద. మీరు ఏదో పాస్ అయిపోయి నా పేరు చెప్తారను, మీరు అసలు నాకు మనుషుల మీద నమ్మకమే లేదమ్మా. సో కాబట్టి నేను వదిలేసాను. అలా చదువుకుంటారు మనకెందుకు. ఎఫ్ఆర్ చెప్పాం, 100% ఎఫ్ఆర్ చెప్పాం, ఎస్ఎఫ్ఎం బ్రహ్మాండంగా చెప్పాం, చాలామంది హ్యాపీగా పాస్ అవుతారు. డీటీ చెప్పాం, ఐడిటీ చెప్తున్నాం, ఏమో లా చెప్పాం. ఆడిటింగ్ చెప్పడం నాకు 2 నిమిషాల పని. ఆడిటింగ్ అనేది మీరేదో భయపడిపోతున్నారు, అది నాకు జస్ట్ ఒక రోజు పని అంతే. సరదాగా చెప్పేస్తాను నేను. థియరీ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్. ఐ డోంట్ కేర్ అబౌట్ థియరీ అనమాట. యూ విల్ ఎంజాయ్. ఇంకేమన్నా ఎస్సీఎంపీ, అది కూడా అంతే. నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఏమన్నా నేను పెద్ద తోపునని కాదు, నాకు తెలుసు వే ఆఫ్ టీచింగ్ తెలుసు నాకు పెద్ద టైం పట్టదు. బట్ ఏంటంటే నాకు అప్పటి నుంచి విసుకొచ్చింది అనమాట. ఎందుకులే వీళ్ళ కోసం 100 రూపీస్కి వీళ్ళు ఇంత కష్టపడి 100 రూపీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే వీళ్ళు, నేను క్వాలిఫైడ్, నేను నాకెంత ఉండాలి ఇంకా. అలా ఇట్లా నుంచి వదిలేసానమ్మా. లేదంటే డిపార్ట్మెంట్ మీకు ఆడిటింగ్ చెప్పేవాడిని, లాలో పెండింగ్ టాపిక్స్ చెప్పేవాడిని, ఎస్సీఎంపీ కూడా చెప్పేవాడిని. బట్ ఎందుకురా బాబురా అనిపించింది. ఓకేనా? సో కాబట్టి చదువుకోండి హ్యాపీగా. ఓకేనా? రైట్, రండమ్మా. రూల్ నెంబర్ 43 ఆఫ్ ఐటీసీ అపోర్షన్మెంట్. నాకెందుకో తెలియదు, ఇది చాలా టఫ్ అని చెప్తుంటారు జనాలు బయట. ఏదో C1 C2 ఏంటవి, T3 ఏమున్నాయి దీంట్లో, TC TM C IE ఏమున్నాయేమో పిచ్చి పిచ్చి పేర్లన్నీ. భయపడుతున్నారా? ఏముండదు. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రూల్ అమ్మా. ఎగ్జామ్లో 8 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, వచ్చిందంటే మనకి 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఓకేనా? అగైన్ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఎగ్జాంపుల్ తోటి ఎలాగా అపోర్షన్ చేస్తాం అనేది. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం మనకు ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి బుక్లో, 5 క్వశ్చన్స్ చేస్తా క్లాసులో నేను. ఓకేనా? అప్పటితోటి మీకు సెక్షన్ 17 అయిపోతుంది, పార్ట్ 1. పార్ట్ 2 ఏంటి మనకి, బ్లాక్డ్ క్రెడిట్. సో బ్లాక్డ్లో క్వశ్చన్ ఏం రాదు, బట్ కలిపి వస్తుంది అనమాట. అక్కడ ఏం బ్లాక్ చేశారని తెలుసుకోవాలి మనం. తర్వాత 18 చేద్దాం. 18లో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, ఇంపార్టెంట్. 18లో మనకి న్యూగా ఐటీసీ ఇస్తే ఏంటి, లేదా తీసుకున్న ఐటీసీ రివర్స్ చేస్తే ఏంటి, అదొక 2 క్వశ్చన్లు చేద్దాము. తర్వాత సెక్షన్ నెంబర్ 20, 21లో ఏంటిది మనకి ISD, ఈజీ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. దాంతోపాటు ఏమో ఒక క్వశ్చన్ ఉంటుంది బ్యాంకులకు సంబంధించి. నేను చెప్పాను మీకు బ్యాంక్ సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ ఉంది. సో బ్యాంక్స్, NBFC అండ్ ISD లాస్ట్ క్లాస్ చేద్దాం. ఇవాళ మనకి 2 క్లాసెస్ ఉంటాయి, 3 ఉంటాయి మొత్తం. ఈవినింగ్ రికార్డ్ చేస్తాను ఒకటి. వాళ్ళు మొత్తం మనకు 3 ఉంటాయి. ఒకటి రూల్ నెంబర్ 43 డిస్కషన్ అండ్ ప్రాబ్లమ్స్ ఇంకో క్లాసు. నెక్స్ట్ 17.5 బ్లాక్డ్ ఒక క్లాసు. రేపు సెక్షన్ నెంబర్ 18 అయిపోతుందమ్మా.
రేపు డే టైంలో మార్నింగ్, రేపు నైట్ టైంలో విల్ ఫినిష్ రూల్ నెంబర్ ఏంటది, సెక్షన్ నెంబర్ 2021 ఐఎస్డి అండ్ బ్యాంక్స్. రేపటితో మీకు ఐటీసీ అయిపోతుంది. తర్వాత రిఫండ్ చాప్టర్ ఇంపార్టెంట్ అమ్మా, బాగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో రిఫండ్ ఒకటి చెప్తాను మీకు రేపు నేను. తర్వాత ఎల్లుండి కస్టమ్ వాల్యుయేషను, డ్యూటీ ఆఫ్ బ్యాగే రూల్స్ అమ్మ 2 డేస్లో ఫినిష్ చేస్తాను మీకు ఐడిటీ చదువుకోండి. తర్వాత పీజీబీపీ పెండింగ్ ఒకటి ఉంది. ఎందుకు పీజీ పరిగెత్తుందో నాకు అర్థం కావట్లేదు. పీజీబీపీ అని ఏం గుర్తుంటుంది మీకు? అది జస్ట్ 4 క్వశ్చన్లు చేస్తాం మనం. 4 క్వశ్చన్లు, ఒక 40-50 అడ్జస్ట్మెంట్లు. అది జస్ట్ క్లాస్ వినండి, ఎగ్జామ్కి వెళ్ళిపోండి. క్లాస్ వినండి, ఎగ్జామ్కి వెళ్ళిపోండి, మీరు చేసేస్తారు. 4 డేస్ గ్యాప్ ఉంది. పీజీబీపీ ఇప్పుడు చేయమాకండి, వద్దు, మిగతా చదువుకోండి. మళ్ళీ పీజీబీపీ ఓన్లీ ఎస్సీఎంపీ ఎగ్జామ్ ఎంత చేయండి ఒకసారి. క్లాస్ వినటం, ఆ ప్రాబ్లమ్స్ చేయడం, ఎగ్జామ్కి వెళ్ళిపోవడం అంతే. ఇలా చెప్పటం కాదు, దేనికైనా ఒక లాజిక్ ఉంటుంది. అప్పుడు చదువుకొని గుర్తుండిద్ది. ఇప్పుడు మర్చిపోతా చదివినా ఏమో పీజీబీపీ అండ్ ఇంకోటి ఏంటి ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్, ఆ 2 క్లాసెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు చదవమాకండి అవి, అప్పుడు చదువుకోండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఏమో రాసుకుంటే గుర్తుండిద్ది. నేను చెప్పే రూల్ నెంబర్ 43. ఇప్పుడు మీకు ఇచ్చిన మెటీరియల్ ఎక్కడ లేదు, ఇది మన ఓన్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఓకేనా? రండి స్టార్ట్ చేద్దామా? రైట్, రాసుకోండి అమ్మా. ఎగ్జాంపుల్ స్టార్ట్ చేయండి. ఏంటి ఇక్కడ? సార్ మనము కొన్ని మిషన్స్ కొంటాం సార్. ఈ కొన్ని మిషన్స్ కొంటే ఈ మిషన్స్ యొక్క ఐటీసీ ఎలా అపోర్షన్ చేయాలి ఫర్ నాన్ బిజినెస్ పర్పస్ అండ్ ఎగ్జెంప్ట్ సప్లైస్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్న క్లారిఫికేషను. రూల్ నెంబర్ 42 నేను చేసాం మనం. ఏంటది? ఐటీసీ ఫర్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్కి. అక్కడ ఏం చేసాం మనం? నాన్ బిజినెస్కి ఎలికేట్ చేసాము, అదేవిధంగా ఎగ్జెంప్ట్ సప్లై కూడా ఎలికేట్ చేసాం. గుర్తుందా? 2 చేసాం అక్కడ. అక్కడ ఏం చెప్పారు మీకు నేను? సార్ నాన్ బిజినెస్ పర్పస్కి అయితే 5% ఆఫ్ కామన్ క్రెడిట్. నాన్ బిజినెస్ పర్పస్కి అయితే 5% ఆఫ్ కామన్ క్రెడిట్. ఎగ్జామ్కి అయితే సార్ కామన్ క్రెడిట్ ఇంటూ ఎగ్జామ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ద మంత్ ఇన్ ద స్టేట్. అవునా? బట్ క్యాపిటల్ గూడ్స్కి వచ్చేసరికి ఏమో రూల్ నెంబర్ 43 క్యాపిటల్ గూడ్స్కి వచ్చేసరికి మనకి నాన్ బిజినెస్ పర్పస్కి ఎలాంటి అలొకేషన్ చేయం మనం. ఓన్లీ ఎగ్జెంప్ట్ సప్లైకి మాత్రమే అలొకేట్ చేసి రివర్స్ చేస్తాం. అంతేగాని నాన్ బిజినెస్ పర్పస్కి కానీ వాడుకుంటే ఇఫ్ యు ఆర్ యూజింగ్ క్యాపిటల్ అసెట్స్ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్, నో నీడ్ ఆఫ్ అలొకేషన్. క్యాపిటల్ గూడ్స్ పట్టించుకోదు. దాని క్లారిఫికేషను. సో క్యాపిటల్ గూడ్స్ అనేవి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ తెచ్చావు, కామన్లీ యూజింగ్ ఫర్ ట్యాక్సిబుల్ అండ్ నాన్ బిజినెస్ పర్పస్ లేదా బిజినెస్ అండ్ నాన్ బిజినెస్ పర్పస్ కామన్గా వాడుతున్నావు, నో నీడ్ ఆఫ్ అలొకేషన్. ఇక్కడ ఏది అలొకేషను? ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జెంప్ట్ సప్లైస్కి మాత్రమే అలొకేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్ అమ్మా. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో మనం ఒక 3 టైప్స్ ఆఫ్ మిషన్స్ కొన్నాం. ఏప్రిల్ మంత్లో మనం ఒక 3 టైప్స్ ఆఫ్ మిషన్స్ కొన్నాం. ఏమో కుదిరితే ఇదిగో ఈ చార్ట్ నేను ఫోటో ఇస్తాను మీకు, బట్ మీరు రాసుకోండి. నేను ఎందుకు ఇవ్వట్లే అంటే ఇదంతా నేను ఓన్గా రాసిందమ్మా బుక్, మన ఓన్ ఇదంతా. నేను ఎందుకు ఇవ్వట్లే అంటే మీకు ఇది మీరు రాయట్లా, ఒళ్ళు బద్ధకం. రాసుకోండి, ఎగ్జాంపుల్స్ గుర్తుండిపోతాయి. ఓకేనా? అంటే అమ్మా ఏప్రిల్ మంత్లో మనం ఒక 3 మిషన్స్ కొన్నాం అనుకుందాం. ఫస్ట్ డీటెయిల్స్ రాద్దాం, రాసుకోండి అమ్మా. ఫస్ట్ మనం M1 ఒక మిషన్ కొన్నాం. M1 ఎందుకు కొన్నాం? ఇది ఈ మిషన్ మనం ఎక్స్క్లూజివ్గా వీఆర్ యూజింగ్ దిస్ ఫర్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఆర్ నాన్ బిజినెస్ పర్పస్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ మేకింగ్ ఎగ్జెంప్టెడ్ సప్లై ఆర్ నాన్ బిజినెస్ పర్పస్. రాసుకోండి. ఎక్స్క్లూజివ్గా దేనికోసం? సార్ ఎగ్జామ్ సప్లై ఆర్ నాన్ బిజినెస్ పర్పస్. రాసుకోండి. 43(1)(a) ముందు రాసుకుందాం, తర్వాత చూద్దాం ట్రీట్మెంట్. మిషన్స్ ఏం కొన్నాం రాసుకుందాం ఫస్ట్. కొంచెం గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ M2 కొన్నాం. దేనికోసం అమ్మా? ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్యాక్సిబుల్ సప్లై. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్యాక్సిబుల్ ఆర్ బిజినెస్ పర్పస్. 43(1)(b). ఓకేనా? లాస్ట్ మళ్ళీ M3 దేనికమ్మా? సార్ కామన్ పర్పస్ అంటే దేనికి? సార్ ట్యాక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ట్. 43(1)(c). ఓకేనా? రాసుకోండి.
మరి రెడ్డింగ్ పెన్ రాసుకోవడం పైన M1 కొన్నప్పుడు జిఎస్టీ పేడ్. జిఎస్టీ పే చేస్తాం కదా మనం, ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh. తర్వాత M2 కొన్నప్పుడు జిఎస్టీ పెయిడ్ ఎంత? 1 lakh తీసుకుందామా? M3 కొన్నప్పుడు కామన్గా జిఎస్టీ పెయిడ్ ఎంతమ్మా? M3 M4 రాసుకోండి కావాలి, ఊరినే 2 మిషన్స్ అనుకోండి, ఏముంది? జిఎస్టీ పెయిడ్ 4,50,000. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం ఇంకా. రైట్, యాజ్ పర్ దిస్ రూల్ నెంబర్ 43 ఫస్ట్ చెప్పండి నాకు. సార్ ఈ మిషన్ నేను ఐ పర్చేస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నాన్ బిజినెస్ ఆర్ ఎగ్జామ్ట్ సప్లై. ఎక్స్క్లూజివ్గా నువ్వు దాన్ని ఓన్లీ ఫర్ ఎగ్జామ్ట్ సప్లై కోసం కొన్నావు. ఐటీసీ ఇస్తాడు నీకు? ఐటీసీ ఇస్తాడా? నో ఐటీసీ ఇవ్వడు కదా, తెలిసింది కదా నాన్ బిజినెస్ అని. పక్కన పడేసి నేను చెప్పాను మనం, అమ్మ బయటపడండి, రాసుకోండి ఇక్కడ ఐటీసీ. ఏం చేద్దాం? కొట్టేద్దామా? ఇవ్వడు. ఓకేనా? ఇది ఎక్స్క్లూజివ్గా వీ బాట్ ఫర్ ట్యాక్సిబుల్ సప్లై. ఇస్తాడు కూడా? ఇస్తాడు. ఐటీసీ ఏంటిది? ఇట్లా టిక్ పెట్టండి, అలౌడ్. ఇప్పుడు దీని సంగతి చెప్పండి. సార్ ఎక్స్క్లూజివ్గా మనం ఏం చేసాం దీన్ని? సార్ కామన్ కొన్నాం, ఎక్స్క్లూజివ్ కాదు. M3 M4 వీ పర్చేస్ ఫర్ కామన్ పర్పస్. ఏం చేద్దాం? ఇక్కడ ఏం చేస్తా అంటే మనోడు కామన్గా నువ్వు కొన్నప్పుడు ఫస్ట్ పని చేయి, ఐటీసీ అవైల్ చేసుకోను ఫస్ట్. ఐటీసీ నువ్వు అవైల్ చేసుకో. అంటే ఏంటమ్మా? ఐటీసీ అవైల్మెంట్ అంటే ఏంటి? తీసుకెళ్ళి నీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో నువ్వు కామన్గా కొన్నప్పుడు అవైల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. కామన్ అంటే ఏమొస్తుంది మనకి? అవైల్మెంట్. నువ్వు తీసుకెళ్ళిపోయి నీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తీసుకెళ్ళి రాసేసుకో ఫస్ట్. కామన్ కొన్నావా? ఇబ్బంది లేదు మాకు, ముందు తీసుకెళ్ళి రాసేసుకో. రాసుకున్న తర్వాత అప్పుడు నీతో రివర్స్ చేపిస్తాం. అర్థమవుతుందా? ఫస్ట్ టోటల్ క్రెడిట్ తీసుకెళ్ళిపోయి అవైల్మెంట్ అంటే ఏంటి? తీసుకెళ్ళి నువ్వు ఐటీసీ అవైల్ చేసుకో. అండ్ అమ్మ ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ ఐటీసీ సార్ అమ్మా? అంటే ఏంటి ఇక్కడ? మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. కామన్ గూడ్స్ అంటే ఏంటమ్మా? కామన్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? అవైల్ చేసుకోండి అంటే ఏమంటున్నాడు? తీసుకెళ్ళి మీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసేసుకోండి. ఓకేనమ్మా? రైట్, ఓకేనా? తెలిసిన పాయింట్లే కదా. ఏముంది సార్? ఒకటేమో ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ కోసం, దాన్ని ఇవ్వం, అసలు బయటపడేయండి దాన్ని. అసలు దాన్ని బుక్లో తీసిరామాకండి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాయం, బయటపడేసేయండి. ఓన్లీ ఫర్ ట్యాక్సిబుల్ సప్లై తీసుకెళ్ళి ఐటీసీ రాసేసుకోండి. అక్కడ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసుకున్నాం. తర్వాత అమ్మా సార్ వీ బాట్ ఫర్ కామన్ పర్పస్. కామన్ పర్పస్ కొంచెం పని చేయండి. ఫస్ట్ తీసుకెళ్ళి అవైల్ చేసుకోండి. అవైల్ అంటే ఏంటి? అవైల్మెంట్ అంటే అమ్మా ఏంటమ్మా అర్థం తెలుగులో? సార్ అవైల్మెంట్ అంటే ఏంటది? సార్ మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసుకుంటాం టోటల్ జిఎస్టీ పెయిడ్ ఎంత? సార్ 4,50,000 తీసుకెళ్ళిపోయి మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసేసుకుంటాం. మరి రాసుకున్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం? సార్ రాసుకున్నప్పుడు ఐటీసీ ఎలా అంటే జిఎస్టీ పర్పస్కి. జిఎస్టీ పర్పస్ కూడా ఏమనుకుంటాడంటే సార్ క్యాపిటల్ గూడ్స్ యొక్క లైఫ్ ఎంతైతే ఉందో అవుతుందమ్మా. సో క్యాపిటల్ గూడ్స్ యొక్క లైఫ్ ఎంత అనుకుంటాడు వాడు? సార్ లైఫ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ 5 years లేదా 60 months. ఓకేనా? ఎప్పటి నుంచి? ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి. ఇక్కడ రాసుకోండమ్మా. ఏం రాశారు ఇక్కడ నేను? సార్ లైఫ్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సార్ 60 months ఆర్ 5 years ఫ్రమ్ సార్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనుకుందాం మనం. సార్ 31st April 2023. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇంకా? సార్ 31st April 2023 నుంచి లైఫ్ ఎన్నమ్మా? 5 years అంటే 24, 25, 26, 27, 28 అవునా? సార్ దీని లైఫ్ ఎంత ఇప్పుడు? సార్ దీని లైఫ్ ఎంత అంటే సార్ 5 years సార్, అప్ టు 31st April 2028 వరకు మనం ఏం చేయాలి ఇప్పుడు? సార్ ఈ 4,50,000ని ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? మంత్లీ క్రెడిట్గా డివైడ్ చేస్తాం.
అదవుతుందా? ఈ 4,50,000 రూపీస్ని టోటల్ జిఎస్టీని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ డివైడ్ ఇంటూ మంత్లీ క్రెడిట్. అంటే ఏం చేస్తాం, 4,50,000 డివైడెడ్ బై 60 మంత్స్ వేసుకుంటే ఏమొస్తుంది మనకి, సార్ క్రెడిట్ అవైలబుల్ ఫర్ దిస్ మంత్, ఏప్రిల్ మంత్లో ఎంత క్రెడిట్ అవైలబిలిటీ. ఏంటి స్టెప్ నెంబర్ 1? సార్ స్టెప్ నెంబర్ 1 ఏంటంటే వీ షుడ్ కంప్యూట్ టీఎం అంటే ఏంటి సార్, మంత్లీ క్రెడిట్. టీ అంటే ఏంటమ్మా, ట్యాక్స్. ఎం అంటే మంత్లీ క్రెడిట్. కనుక్కోండి దీంట్లో. ఏంటి స్టెప్ నెంబర్ 1? సార్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మంత్లీ క్రెడిట్ టీఎం ఎలా వస్తుంది నాకు సార్, దట్ ఈస్ ఈక్వల్ టు 4,50,000 డివైడెడ్ బై 60 మంత్స్. 5 years అంటాడు, బట్ 60 మంత్స్ అంటాడు. కనుక్కోండి ఎంతో. సార్ 7,500 రూపీస్ టీఎం. మరి టీఎం అంటే ఏంటి సార్, మంత్లీ క్రెడిట్. ఈ క్యాపిటల్ గూడ్స్ యొక్క ఈ మంత్కి ఎంత క్రెడిట్ వస్తుంది మనకంటే 7,500. ఇప్పుడు ఏం చేయాలి మనం సార్, ఈ టోటల్ 7,500లో బోత్ ఉన్నాయి మనకి. ఒకటేమో ట్యాక్సిబుల్ ఉంది, 2 ఎగ్జామ్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సార్, దీంట్లో మనకి ఇన్ ఎలిజిబుల్ క్రెడిట్ ఎంతైతే ఉందో, అదవుతుందా, ఎంతైతే ఎగ్జామ్ట్ సప్లై కోసం వాడామో దాన్ని తీసేసి దాన్ని మనం రివర్స్ చేస్తాం. ఫస్ట్ ఏం చేసాం మనం, వి కంప్యూట్ టీఎం అంటే ఏంటి, మంత్లీ క్రెడిట్. ఎం అంటే తర్వాత ఇప్పుడు సరే ఎగ్జామ్ట్ సప్లైకి ఎంతైతే క్రెడిట్, ఈ 7,000 చెప్పండి మనకు దీంట్లో. సరే 7,500లో మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్. ఒక పార్ట్ ఏంటి సార్, ఒకటేమో ట్యాక్సిబుల్ కోసం వాడిన పార్ట్, రెండేమో మనం ఎగ్జామ్ట్ కోసం వాడిన పార్ట్. మరి ఏం చేయాలి సార్, ట్యాక్స్ కోసం వాడిన పార్ట్ మీకు ఇచ్చేస్తాం. ఎంతైతే ఎగ్జామ్ట్ కోసం వాడారో దాన్ని మీకు రివర్స్ చేపిస్తాం సార్. కనుక్కుందామా సార్. స్టెప్ నెంబర్ 2 ఏంటమ్మది సార్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐటీసీ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్ట్ సప్లై. అవునా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐటీసీ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్ట్ సప్లై ఏముంటుందండి, టీఈ. ఈ అంటే ఏంటి, ఎగ్జామ్ట్ సప్లై. టీఈ ఈజ్ ఈక్వల్ టు ఏంటది, టీఎం ఇంటూ ఫార్ములా అవుతున్నాయి. ఇది టీఎంఏ కదా, టీఎం ఇంటూ ఏ బేసు, టర్న్ ఓవర్ బేసు. టీఎం ఇంటూ ఎగ్జామ్ట్ సప్లై బై టోటల్ సప్లై. సింపుల్. ఏమవుతుందమ్మా, టీఎం ఇంటూ ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్ బై ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్. కనుక్కోండి ఎంతో సార్, 7,500 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ ఎంత అనుకుందాము, ఎగ్జామ్ట్ ఏమో 5 crore, టోటల్ 15 crores ఈజ్ ఈక్వల్ టు సార్ 2,500. ఏంటిది సరే, ఈ మంత్లో ఇన్ ఎలిజిబుల్ క్రెడిట్ అంతే కదా. ఈ మంత్లో ఏంటమ్మది, టీఐఈ లేదా టీఈ ఏంటది, ఇన్ ఎలిజిబుల్ క్రెడిట్ ఫర్ ఏప్రిల్ మంత్. ఏం చేయాలి ఇప్పుడు మనం సరే, 2,500 రూపీస్ తీసుకెళ్ళిపోయి మనం దాన్ని రివర్స్ చేస్తాం. నేను చూసాం మనం ఎలా రివర్స్ అనేది, అవుట్పుట్ లయబిలిటీ పే చేసేటప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటాం. ఇక్కడ చెప్పండి అమ్మ నాకు, ఏం చేసాం మనం ఇక్కడ దాకా? ఏం లేదు సార్, మన దగ్గర 3 మిషన్స్ ఉన్నాయి. ఇంతే వస్తే ఎగ్జామ్ క్వశ్చన్ మీకు అదే చెప్తాడు. ఏం చెప్తారు ఫస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్లో సార్, మిషన్ 1 పర్చేజ్డ్ ఫర్ దేనికోసం, ఎక్స్క్లూజివ్ ఫర్ ఎగ్జామ్ సప్లై. ఇస్తామా దాని గురించి క్రెడిట్? అసలు బయట తీసేయండి దాన్ని, నో క్రెడిట్. నెక్స్ట్ ఫర్ ట్యాక్సిబుల్ పర్పస్ ఇస్తాడు క్రెడిట్, అలౌడ్, తీసుకెళ్ళి రాసుకోండి. దేంట్లో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లేదు, రాసుకోండి తీసుకెళ్ళి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ సార్, మనకి కామన్ గూడ్స్ ఇస్తాడు. మనకి ఏం చేయాలి దీన్ని సార్, కామన్ గూడ్స్ అంటే మనకి ఏ రావాలి వెంటనే ఏంటి, అవైల్ అంటే ఏంటి, అవైల్మెంట్ ఏంటి, కామన్గా వచ్చినా సరే మొత్తం తీసుకెళ్ళి మీరు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ రాసేసుకోండి మొత్తం. అవునా, ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని సార్, దీన్ని ఇప్పుడు మంత్లీ డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఎన్ని మంత్స్ జిఎస్టీ పర్పస్కి, 60 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అవునా, సో ఫస్ట్ స్టెప్ ఏంటి సార్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మంత్లీ కాంపోనెంట్ ఫ్రమ్ టోటల్ ఐటీసీ. ఎలా వస్తుందా సార్, టోటల్ ఐటీసీ బై 60 months వచ్చిందిగా. సార్ ఇప్పుడు వచ్చిన మంత్లీ కాంపోనెంట్లో మనకి 2 ఉన్నాయి. ఒకటేమో ఎగ్జామ్ట్ కోసం వాడింది, ఒకటేమో ట్యాక్సిబుల్ కోసం వాడింది. ఏం చేయాలి సార్, ట్యాక్సిబుల్ మీకు అలౌడే, ఎగ్జామ్ట్ ఎంతైతే ఉందో అది మీకు ఇవ్వం, తీసేసుకొని రివర్స్ చేపిస్తాం. ఎలా వస్తుంది, టీఈ ఏంటమ్మా, ట్యాక్స్ ఫర్ ఎగ్జామ్ట్ సప్లై, లేదా టీఐఈ ట్యాక్స్ ఇన్ ఎలిజిబుల్ క్రెడిట్. ఎలా గుర్తుపెట్టుకోండి, ఎలా మా టీఈ ఈజ్ ఈక్వల్ టు టీఎం ఇంటూ ఎగ్జామ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్. ఎంతది సార్, 7,500 ఇంటూ 5/15 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,500. ఇక్కడ ఏమని చెప్పండి, ఏమన్నా ఉందా ఇక్కడ చెప్పండి మీరే, ఏమన్నా ఉందా? ఏముండదు ఇక్కడ. 3 రకాల మిషన్లు ఇచ్చాడు మనకి. ప్లెయిన్ ఇదేంటిది
సార్ కామన్. సో ఫస్ట్ ఏంటి మంత్లీ కాంపోనెంట్ టీఎం, తర్వాత టీఎంలో టీ వస్తుంది, టీఎం ఇంటూ ఈటీ బై టీటీ అయిపోయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇదేమంటాం మనకి సార్, ఇది 31st ఏప్రిల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం మళ్ళీ సార్, నెక్స్ట్ మంత్లో మే మంత్లో ఏం చేసాం, ఇంకొక మిషన్ కొన్నాం మళ్ళీ. మరి రాసుకున్నాం ఇక్కడ సార్, మేలో మనం M4 కొన్నాం. దేనికి కొన్నాం M4 కూడా? M4 ఆల్సో ఫర్ కామన్ పర్పస్. M4 ఆల్సో ఫర్ ఏంటిది కామన్ పర్పస్. మీకు ఏం గుర్తురాలి కామన్ అంటే? సిఏ. సి అంటే కామన్, ఏ అంటే అవైల్. అవైల్ అవైల్ మీకు క్వశ్చన్లో కామన్ పర్పస్ కానీ కనిపిస్తే మీకు ఏం కావాలి? ఫస్ట్ ఏ, క్యాపిటల్ ఏంటమ్మా? అవైల్. అవైల్ అంటే ఏంటి? తీసుకెళ్ళి మొత్తం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్ రాసుకోండి తీసుకెళ్ళి. ఏంటమ్మా? ఏ ఏ ఏ అవైల్ 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 అంటే ఏంటి సార్? తీసుకెళ్ళి ఐటీసీ మొత్తాన్ని అలౌడే కదమ్మా? అలౌడ్. తీసుకెళ్ళి ఎంత రాసుకుంటారు? ఎంతమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2,50,000 రాసుకోండి ఇక్కడ. సార్ జిఎస్టీ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2,50,000. ఓకేనా, రైట్. దీని లైఫ్ ఎంత? దీని లైఫ్ కూడా అంతే, 31st మే 2028. 5 years లైఫ్ ఉంటుంది మనకి ఇంకా. సరే సార్, బాగానే ఉంది. ఈ మంత్ పరిస్థితి ఏంటి? ఏప్రిల్ అయిపోయింది కదమ్మా, ఇప్పుడు మనకి మేకి వచ్చాం మళ్ళీ, అవునా? సార్ ఏప్రిల్ అయిపోయింది మనకి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మే మంత్కి వచ్చాం. ఇప్పుడు ఏంటి మే మంత్ చెప్పండి నాకు ఒకసారి. సార్ మే మంత్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయి మన దగ్గర? సార్ ఇది లేదు, అయిపోయింది. ఇది వాడేసుకున్నాం. ఇది మరి సార్ కామన్ గుడ్స్ పర్చేస్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ మంత్ బట్ హూజ్ యూజ్ఫుల్ లైఫ్ వాజ్ ఇన్ ద ట్యాక్స్ పీరియడ్. ఇంగ్లీష్ తెలుగులో చెప్పండి. ఏవైతే కామన్ గుడ్స్ మనం ప్రీవియస్గా కొన్నామో దాని లైఫ్ అయిపోయింది, ఇంకా ఉందా? దీని లైఫ్ ఎప్పటిదాకా ఉంది? 28 దాకా ఉంది. మనం ఎక్కడున్నాం? నెక్స్ట్ మంత్లో ఉన్నాం, లేదా నెక్స్ట్ ఇయర్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమా, మనం నెక్స్ట్ ఇయర్లో ఉన్నాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్లో ఉండొచ్చు, నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు, ఏం కాదు. ఎక్కడున్నాం మనం ఇంకా? మరి ఈ M3 ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, ఈ M3 ఏదైతే ఉందో అది దాని యొక్క లైఫ్ అయిపోయిందా, ఇంకా ఉందా? ఉంది. మరి మే మంత్లో మనకి మొత్తం 2 ఉన్నాయి. అప్పుడు మే మంత్లో మొత్తం మనకి ఏమో 2. ఒకటేంటి సార్? కామన్ గూడ్స్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద మే మంత్, అవునా? కామన్ ఇక్కడ ఏం చేస్తాం మనమేమో టీసీ కనుక్కుంటాము. సిసి అంటే ఏంటి సార్? కామన్ క్రెడిట్ ఇన్ ద నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్. అర్థమవుతుందా? టీసీ అంటే ఏంటమ్మా? కామన్ క్రెడిట్. కామన్ క్రెడిట్ ఇన్ ద నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్. చెప్పండి నాకు ఇప్పుడు. సార్ టీసీ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ టీసీ కనుక్కొని తర్వాత టీఎం కనుక్కుందాం మనం. ఎందుకని సార్? ఇందాక ఒకటే టీసీ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కదా. మరి చెప్పండి ఫస్ట్ నాకు. సార్ 2,50,000 ఈ మంత్కి. ఈ మంత్ ఎంత? 2,50,000. ప్రీవియస్ మంత్ ఎంత? ఇది ఇంకా ఉంది కదా దీని లైఫ్. దీని లైఫ్ ఇంకా అయిపోయింది ఉందా? M3ది సార్ లైఫ్ ఇంకా ఉంది సార్. ఏం చేయాలి మరి? సార్ లైఫ్ ఇంకా ఉంది కాబట్టి తీసుకొచ్చి ఏం చేస్తామమ్మా? ఆ జిఎస్టీ కూడా ఏం చేస్తాం? తీసుకొచ్చేసి టీసీకి యాడ్ చేసేయండి. ఎంతది సార్? 4,50,000 అయిపోయిందా? ఎన్ని మంత్స్ లైఫ్? బై 60 అంతే కదా. కనుక్కోండి ఎంత సార్? 2,50,000 ప్లస్ 4,50,000 బై 60 ఎంత? మన నెలకి 11,667 పర్ మంత్. ఎంత టీఎం అది? సార్ టీఎం ఇజ్ ఈక్వల్ టు టీసీ, అవునా, బై 60. ఈ కావాలంటే మళ్ళీ 11,667 ఇంటూ ఏం చేయాలి? ఆ మంత్ టర్న్ ఓవర్ బై ఆ మంత్ టోటల్ టర్న్ ఓవర్. అంతేనా? రైట్. ఇది ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. ఏంటి ఇక్కడ? నెక్స్ట్ మంత్లో మనం టీసీ కనుక్కుంటున్నప్పుడు ఆ మంత్లో పర్చేజ్ చేసిన క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి కామన్కి. చూడండి జాగ్రత్తగా. ఈ మంత్లో మనం కొన్న కామన్ గూడ్స్ ప్లస్ ఏవైతే ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్స్లో కొన్నామో, ఏమా ఏవైతే ప్రీవియస్గా కొన్నామో ఆ కామన్ గూడ్స్ యొక్క లైఫ్ ఇంకా అయిపోవాలా? అర్థమవుతుందా? ప్రీవియస్గా కొన్నటువంటి ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయో హూజ్ యూజ్ఫుల్ లైఫ్ వాజ్ స్టిల్ ఇన్ కరెంట్ ట్యాక్స్ పీరియడ్. మరి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ ఇయర్లో కొన్న మిషను లైఫ్ ఎంత? 5 years. ఇంకా అయిపోలేదు కదా. మరి ఈ ఇయర్లో ఉంది కదా, ఆ మిషన్ స్టిల్ కంటిన్యూయింగ్ కదా. సో ఏం చేస్తాం అప్పుడు? సార్ దానికి సంబంధించిన క్రెడిట్ ఎంతైతే ఉందో అది తీసుకుంటాము, ప్లస్ కరెంట్ ఇయర్లో ఎంతైతే ఉందో రెండు కలిపి తీసుకుంటాం. ఎంత అప్పుడు? సార్ 2,50,000 ప్లస్ 4,50,000 బై 60. మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు.
సార్ మరి 4,50,000కి లైఫ్ డిఫరెంట్ కదంటే చెప్పండి ఒకసారి ఎంత వస్తుంది పైన? సార్ 4,50,000/60 ఎంత? 7,500. 2,50,000/60 ఎంత? సార్ 4,166 + 7,500 ఎంత వచ్చింది? 11,000. సేమ్ వస్తుంది కదా. ఎందుకని? లైఫ్ సేమ్ కదా, 60 కదా. ఇక్కడ 60 వేసుకుంటాం, ఇక్కడ 60 వేసుకుంటాం, కామన్ కదా మరి. అందుకని ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ? సరే టీసీ కనుక్కున్న తర్వాత ఇంటూ ఏం కనుక్కుంటాం? టీఎం, తర్వాత టీఈ. తెలిసిందా మనకి? బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏ మంత్కి ఇస్తాడు? ఈ మంత్కి ఇస్తాడు, మేకి ఇస్తాడు. అంటే ఏంటి? ఫస్ట్ మంత్కి ఇవ్వడు మీకు. ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడు మీకు ఎగ్జామ్లో, ఇది ఇస్తాడు మీకు క్వశ్చన్. ఇది ఇస్తే ఏంటి అర్థం? సరే ఈ మంత్లో కొన్న మిషన్ ఉంటుంది, అదేవిధంగా ఏ మిషన్స్ అయితే ప్రీవియస్గా కొన్నామో హూజ్ యూస్ఫుల్ లైఫ్ రిమైన్స్ ఇన్ కరెంట్ ట్యాక్స్ పీరియడ్. ఇప్పుడు అర్థమైంది లైనా? ఆ ఇంగ్లీష్ ఇప్పుడు అర్థమైంది ఏంటో? ఏవైతే మనం ప్రీవియస్గా గూడ్స్ కొన్నామో క్యాపిటల్ గూడ్స్, దాని లైఫ్ ఇంక అయిపోలా, దాని లైఫ్ కరెంట్ ఇయర్లో కూడా ఉంది మనకి. మరి ఏం చేయాలి మరి? అది కామనే కదా. సో ఆ కామన్ ప్లస్ ఈ కామన్ కలుపుకుంటాము, బై 60 వేసుకుంటాం. అదవుతుందా? అది పాయింట్. ఏంటమ్మా సి అంటే అర్థం మీకు? సార్ టీసీ అంటే ఏంటమ్మా? సో కామన్ క్రెడిట్ డ్యూరింగ్ ద మంత్ ప్లస్ కామన్ క్రెడిట్ attributable for capital goods which had been purchased in previous tax periods but whose useful life was in current tax period. టీసీ వచ్చేసిందా? నెక్స్ట్ ఏంటి సార్? టీసీ ఇంటూ ఇదేంటి? టీసీ/60 ఎంత వస్తుంది మనకి? టీఎం ఇంటూ ఎగ్జామ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్. నేను కలపట్ల, పని ఉంది కొంచెం. అందుకు నాకు ఇక్కడ నేను టీసీ చెప్పడానికి నాకు కొంచెం పని ఉంది ఇక్కడ. ఇంకా ఇది అర్థమైందా? టీసీలో ఫస్ట్ పాయింట్. సరే టీసీలో కరెంట్ జిఎస్టీ పెయిడ్ ప్లస్ ప్రీవియస్గా కొన్నటువంటి కామన్ గూడ్స్ మీద పే చేసిన జిఎస్టీ అయిపోయిందా? ఇది ప్లెయిన్ అమ్మ మనకి. 1, 2, 3, 4 మనకి ప్లెయిన్ కనిపిస్తాయి ఎగ్జామ్లో. సేమ్ ఇంతే కనిపిస్తాయి మనకి. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ చూసామంటే మనకి జనరల్గా మనకి 4 ఉంటాయి. ఒకటి ఏంటమ్మా? 4 ఉంటాయి మనకి. ఫస్ట్ ఏంటి? సరే M1 పర్చేసింగ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దేనికి? ఎగ్జామ్ సప్లై. వదిలేస్తాం బయటికి, వదిలేసేయండి. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఏం చేస్తాం? సార్ తీసుకెళ్ళి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్ రాసుకుంటాం. రివర్స్ చేయాలని ఏమన్నా జాగ్రత్తగా ఉండే. ఇప్పుడు మనకు 2 పాయింట్స్ కావాలి. ఏంటిది? సరే అమౌంట్ టు బి క్రెడిటెడ్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్, తర్వాత అమౌంట్ టు బి రివర్స్డ్ ఫ్రమ్ క్రెడిట్ లెజర్. చెప్పండి నాకు. M1 ఏంటి మనకి? ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్ సప్లై. అసలు తీసుకుంటాం మన బుక్లోకి? అసలు బుక్లోకి తీసుకోం కాబట్టి నో రివర్సల్, అవుట్ ఆఫ్ స్కోప్ అది. నెక్స్ట్ అమ్మా ఫర్ ట్యాక్సిబుల్ పర్పస్ కొన్నాం, బుక్లో తీసుకుంటాం. వి టేక్ ఇన్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్. రివర్స్ చేయాలా? ఎందుకు పని లేదు కదా, నో. నెక్స్ట్ మూడోది ఏంటి? సార్ కామన్ గూడ్స్ బుక్లో తీసుకుంటామా? అవైల్మెంట్ తీసుకుంటామా? ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? అవైల్మెంట్ బుక్లో తీసుకుంటాం. తర్వాత మంత్లీ కాంపోనెంట్ కనుక్కుంటాం. తర్వాత ఇన్ ఎలిజిబుల్ కనుక్కుంటాం. ఏం చేస్తుందాన్ని? రివర్స్. అంటే ఏంటి సార్? కామన్ గూడ్స్ ఏదైతే ఉన్నాయి 2 పనులు ఇక్కడ. సార్ కామన్ గూడ్స్కి 2 పనులు. ఒకటి ఏంటమ్మా? అవైల్మెంట్, రివర్సల్. ట్యాక్సిబుల్కి ఓన్లీ అవైల్మెంట్, నో రివర్సల్. ఎగ్జామ్కి నో అవైల్మెంట్, నో రివర్సల్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. చెప్పాలి ఒకసారి నాకు. ఇవాళ ఎక్కువ చెమట పోతుంది అంటే మరి. 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో ఎగ్జామ్ట్, ఎక్స్క్లూజివ్గా కొనిదేమో ఎగ్జామ్ సప్లైకి, దానికి అవైల్మెంట్ లేదు, రివర్సల్ లేదు. ఏంటి అవైల్మెంట్ అంటే? బుక్లోకి రాయము, రివర్స్ చేయము, అసలు బయటకు పోయింది, అది రాలా. నెక్స్ట్ ట్యాక్సిబుల్ సార్ ఓన్లీ అవైల్మెంట్, నో రివర్సల్. కామన్ సార్ అవైల్మెంట్ ప్లస్ రివర్సల్. అర్థమైందా? రివర్సల్ ఎలా వస్తుంది? సార్ టోటల్ జిఎస్టీ పెయిడ్ బై 60 ఇంటూ ఎగ్జామ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్. అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఏమిస్తాడు? ఎగ్జామ్ మీకు 3 స్టెప్స్ ఇచ్చాడు. ఇంకోటి ఏమిస్తాడమ్మా? క్యాపిటల్ గూడ్స్ పర్చేజ్ 2 years బ్యాక్ అంటాడు, లేదా 1 year బ్యాక్ అంటాడు. హూజ్ యూస్ఫుల్ లైఫ్ వాస్ ఇన్ దిస్ ఇయర్ అంటాడు. ఏం చేస్తున్నాం అప్పుడు? సార్ అప్పుడు మనం టీసీ ఏంటమ్మా? కామన్ క్రెడిట్ నుంచి టీఎం కనుక్కునేటప్పుడు అంతే కదమ్మా. సో మనకి ఎంతైతే కామన్ క్రెడిట్ ఉందో ఈ ఇయర్లో ఎంత మనకి 2,50,000. ఈ 2,50,000కి ప్లస్ 4,50,000 కలుపుకొని అప్పుడు 60 వేసుకుంటాం. దౌతున్నా ఈ 2 కలిపి చదవాలి మీరు. ఈ 2 క్యాపిటల్ గూడ్స్ కలిపి చదవాలి, అప్పుడే మనకి అర్థమవుతుంది. అయిపోయిందా అమ్మా? ఇది ప్లెయిన్ అమ్మా. మనకి ప్లెయిన్గా చూస్తే 4 ఉంటాయి. ఇప్పుడు 2 స్పెషల్ కేసెస్ చెప్తాను. వీ హ్యాడ్ 2 స్పెషల్ కేసెస్. సింపులే, ఊరికనే. చూడండి, ఇదేంటిది? సార్ ఎక్స్క్లూజివ్లీ పర్చేజ్డ్ ఫర్ ఏంటమ్మా? ట్యాక్సిబుల్ పర్పస్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని తీసుకొచ్చేసి కామన్ పర్పస్ వాడుతున్నాం. అంటే ఏంటి? ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బోత్ ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జామ్ట్. ఇప్పుడు ఏంటమ్మా?
సో నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ సార్ కామన్ పర్పస్. కామన్ అంటే ఏంటి ఇంకా సార్ అవైల్మెంట్ 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 అంటే ఏంటి అంటే ఏంటి సార్ అవైల్మెంట్ అవైల్మెంట్ ఏంటి సార్ ఏ ఏ ఎందుకని మీకు కామన్ కనిపిస్తుంది సి అండ్ ఏ మందే సిఏ. కామన్ పర్పస్ కనిపిస్తే ఏం చేయాలి మనం ఏ అవైల్ 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 అంటే ఏంటి అవైల్మెంట్ అంటే సార్ తీసుకెళ్ళి మనం బుక్లో రాసుకోవాలి సార్ బుక్లో రాసుకోవాలి సార్. చెప్పండి నాకు మాట సార్ ఇది ఎప్పుడైతే మీరు కొన్నారో ఇది మీరు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్లో కొన్నారో మరి లాస్ట్ ఇయర్లో కొన్నప్పుడే మీరు బుక్లో రాసారు తీసుకెళ్ళి ఏమో లాస్ట్ ఇయర్ కొన్నాం ట్యాక్సిబుల్ పర్పస్కి లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు తీసుకెళ్ళి సార్ మరి బుక్లో రాసేసుకున్నారుగా అవైలమెంట్ అయిపోయిందిగా మరి లాస్ట్ ఇయర్లోనే. మళ్ళీ కొత్తగా ఈ ట్యాక్స్ పీరియడ్లో ఈ జిఎస్టీ తీసుకెళ్ళి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసుకోము చెప్పండి ఫస్ట్ నాకు పాయింట్ అర్థమవుతుందా. మళ్ళీ అగైన్ బుక్లో తీసుకెళ్ళి రాసుకుంటామా నో. ఎందుకని ఆల్రెడీ ప్రీవియస్గా కొన్నప్పుడే మనం ట్యాక్స్ పర్పస్ కాబట్టి ట్యాక్సిబుల్ గూడ్స్ కోసం కొన్నాం కాబట్టి అప్పుడే మనకి ఐటీసీ అవైలమెంట్ చేసేసాం. అంటే ఏంటి మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేసాం దాన్ని. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా కొన్నప్పుడే తీసుకొచ్చి ట్యాక్స్ పే చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసేసుకున్నాం సార్. అంటే ఇక్కడ సార్ అవైల్మెంట్ లేదు ఎందుకంటే అయిపోయింది. ఇంకేం మిగిలింది రివర్సల్ చేయాలిగా మరి ఎంత 1 lakh పేడ్ బై 60 కామన్ అమ్మ ఇంకా సార్ 1 lakh పేడా బై 60 ఏం చేద్దాం సార్ ఈ మంత్లో టీసీ కనుక్కుంటున్నప్పుడు అంతే కదమ్మా టీసీ కనుక్కుంటున్నప్పుడు తీసుకొచ్చేసి ప్లస్ 1 lakh దోయిందా. ఇదేంటిది టీఎం కనుక్కోవాలి మనం. బట్ టీఎం ఏంటి మనకి చాలా ఉన్నాయి ఇప్పుడు. ఒకటేమో కరెంట్ ఇయర్లో కొన్న క్యాపిటల్ గుడ్స్ కామన్ పర్పస్, ఒకటేమో ప్రీవియస్గా కామన్ గుడ్స్ కేమ్ ఇన్ దిస్ ట్యాక్స్ పీరియడ్. మూడోది ఏంటి సార్ ప్రీవియస్గా మనం కొన్నటువంటి ట్యాక్సిబుల్ సప్లై కోసం కొన్న గూడ్స్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు సార్ వి పుట్ ఇన్ టు కామన్ గుడ్స్. ఏం చేయాలి ఎప్పుడైతే కామన్ గుడ్స్ చేసామో అపోర్షన్మెంట్ రివర్సల్ టీఎం టీఈ 1 lakh తీసుకొచ్చి యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చేయాలి మీరు సార్ ఎగ్జామ్లో ఏమడుగుతాడు అమౌంట్ టు బి క్రెడిటెడ్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటాడు. ఇప్పుడు చెప్పండి నాకు ఎంత క్రెడిట్ చేస్తారు ఇది రాస్తారా. ఎందుకని ఆల్రెడీ ప్రీవియస్గానే మనం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసేసుకున్నాం సార్ దాన్ని. ఆల్రెడీ ప్రీవియస్గానే మనం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసేసుకున్నాం ఇక్కడ రాయం. అది ఇంపార్టెంట్ అయిపోయిందా. లాస్ట్ పాయింట్ ఇంకా ఏంటిది ఎగ్జామ్ట్ గూడ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ దీన్ని తీసుకొచ్చేసి దీన్ని కూడా మళ్ళీ ఇప్పుడు కామన్ పర్పస్కి చేసాము. మీకు ఎప్పుడైతే కామన్ కనిపిస్తుంది ఏంటి వెంటనే ఏ అవైల్ ఏంటి అవైల్ అంటే సార్ అవైల్ అంటే ఏం లేదు సార్ తీసుకెళ్ళి ఎంతైతే జిఎస్టీ పే చేసాం 1 lakhని ఎంతైతే 1 lakh జిఎస్టీ పే చేసామో తీసుకెళ్ళి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ రాసుకుందాం మరి రాసుకోవాలిగా. ఎందుకని ప్రీవియస్గా రాశారు మీరు బుక్లో ప్రీవియస్గా మీరు గూడ్స్ కొన్నప్పుడు మీరు అవైల్మెంట్ చేశారా నో అక్కడ అవైల్మెంట్ ఇవ్వాలా. ఇప్పుడు ఏంటి కామన్కి వచ్చేసింది కాబట్టి అవైల్మెంట్ వచ్చేసింది నీకు ఏంటమ్మా ఏ అవైల్మెంట్ రాసుకుందాం అంటే ఏంటి సరే ఈ 1 lakh కోడ్ తీసుకొచ్చేసి మనకి టీసీలు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి మొత్తం అన్నీ కలిపి 60 వేసుకుంటే విల్ గెట్ టీఎం. తర్వాత టీఎం ఇంటూ ఎగ్జామ్ బై టోటల్ వేసుకుంటే టీఏ వస్తుంది మనకి. అది మ్యాటర్. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తుంది. మీకు మొత్తం ఎగ్జామ్లో 4 మిషన్స్ ఉంటాయి. ఒకటి కామన్ గూడ్స్ పర్చేస్ డ్యూరింగ్ ద మంత్, కామన్ గూడ్స్ పర్చేస్డ్ ప్రీవియస్లీ బట్ హూజ్ లైఫ్ ఇన్ కరెంట్ మంత్. నెక్స్ట్ taxable goods purchased previously but now came to common use. టీసీ కనుక్కోరు మరి. నెక్స్ట్ exempt goods purchased previously but came to common use. అపోర్షన్ చేయాలి మరి. ఎప్పుడైతే కామన్ పదం వచ్చింది ఏంటంటే మనకి అవైల్మెంట్ ప్లస్ అపోర్షన్మెంట్. సో మొత్తం ఇప్పుడు మీరు బుక్లో చెక్ చేసుకోండి. సి అంటే మీకు అర్థమైంది. టీసీ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ క్యాపిటల్ గూడ్స్ కామన్ గూడ్స్ ప్రీవియస్ కామన్ గూడ్స్ ప్లస్ ట్యాక్సిబుల్ గూడ్స్ కేమ్ టు కామన్ ఎగ్జామ్ట్ కేమ్ టు కామన్. ఇబ్బందా దీని సంగతి చెప్పండి. ఇంకా ఏమి సార్ 1 lakh పే చేసాము అవైల్ 1 lakh తీసుకెళ్ళేసి యూ క్రెడిటెడ్ ఇన్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. బాగానే ఉంది.
ఏమో మళ్ళీ ఏంటమ్మా 1,00,000 తీసుకెళ్ళి రాసేసుకోండి సార్, రాసుకోండి తీసుకెళ్ళి, బాగానే ఉంది. ఇక్కడ రాసుకున్నాం బుక్లో, ఎందుకని ప్రీవియస్గా రాసేసాం. ఇక్కడ ఏంటమ్మా అవైల్మెంట్ రాద్దామా, నో అవైల్మెంట్. అక్కడ మరి ఇక్కడ ప్రీవియస్గా ఇవ్వాలి వాడికి, ఇప్పుడు అవైల్ చేసుకుంటాడు. అయిపోయిందా, అయిపోయింది. ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. ఏంటది సార్, ఈ కామన్ గూడ్స్ అన్నావు ఇప్పుడు. సార్ ఈ M1 ఏదైతే ఉందో దీన్ని నువ్వు కొన్ని రోజులు ఏమ్మా, ఇప్పుడు మనం ఏం చేసింది చెప్పండి, మొత్తం 1,00,000 రాసిన తీసుకొచ్చి ఇక్కడ అపోర్షన్మెంట్ చేయాల. ఏం చేసాం మనం, మొత్తం 1,00,000 తెచ్చి రాసాం, ముందు మొత్తం రాసుకున్నాం. ఇక్కడ 1,00,000 రాసుకున్నాం, బాగానే ఉంది. బట్ ఏమ్మా ఈ మిషన్ నువ్వు ఏమ్మా ప్రీవియస్గా 1 year నుంచో లేదా 2 years నుంచో ఏం చేసావు, యూ హ్యాడ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్ సప్లై. మరి ఎంత టైంకి అయితే నువ్వు ఈ క్యాపిటల్ గూడ్స్ని ఎగ్జామ్ సప్లై కోసం వాడావో, అర్థమవుతుందా, ఎంత టైంకి అయితే నువ్వు ఈ క్యాపిటల్ గూడ్స్ని ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ట్ కోసం వాడావో, మరి అంత టైం పీరియడ్కి ఐటీసీ తీసేయాలి బయటికి, చెప్పండి. మరి అంత టైంకి ఐటీసీ తీసేయాలి బయటికి. ఎందుకని సార్ ఈ 2 yearsకి లేదా 1 yearకి నేను ఈ గూడ్స్ నేను ఎక్స్క్లూజివ్లీ యూజింగ్ ఫర్ ఎగ్జామ్టెడ్ సప్లై. మరి మొత్తం 1,00,000 జీఎస్టీ పే చేసావు, ఇక్కడ మొత్తం రాసుకొని తెచ్చుకొని 1,00,000 నీకు ఎలా ఇస్తారు, మొత్తం 1,00,000 ముందు రాసుకో, తెచ్చుకొని 1,00,000 రాసుకో, అవైల్ చేసుకో. బట్ 1,00,000 రాసుకున్న తర్వాత ఏంటమ్మా సెకండ్ స్టెప్, సార్ రివర్స్ చేయాలి సార్ కొంత. ఎందుకని సార్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్ సప్లై. తీసేద్దాం బయటికి. ఎంత మరి సార్ ఏం చెప్తాడంటే ఏమో 5% పర్ క్వార్టర్, 5% పర్ ఈచ్ క్వార్టర్ ఏదైతే ఉందో అని మనం రివర్స్ చేసేయాలి ఫస్ట్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఆడుకున్నాం అనుకోండి, 2 years ఎంత 5 20%. సో 2 years ఉంటుంది కదమ్మా, 8 quarters, 40% వీ హ్యాడ్ టు బి రివర్స్డ్. సో ఎంతైతే వాడుకున్నామో ఎక్కడి నుంచి సార్ డేట్ ఆఫ్ పర్చేజ్ నుంచి కామన్ స్టేజ్కి వచ్చేంత వరకు ఎన్ని మంత్స్ అయితే వాడుకున్నామో అన్ని క్వార్టర్స్కి ప్రతి క్వార్టర్ లేదా పార్ట్ ఆఫ్ ద క్వార్టర్కి 5% చొప్పున తీసేయాలి బయటికి. ఓకేనా, తీసేసిన తర్వాత ఎంతైతే మిగిలిందో ఏమో దట్ ఈజ్ అగైన్ మళ్ళీ ఏంటి చెప్పండి, మీకు డౌట్ రావచ్చు, సార్ తీసేసాం కదా మళ్ళీ రివర్స్ చేయాలంటే. ఇప్పుడు చూడండి ఏం చేసాం, 1,00,000లో నుంచి ఎక్స్క్లూజివ్గా ఏం చేసాం, ఎగ్జామ్ సప్లై తీసేసాం బయటికి 40,000. ఇంకెంత ఉంది, 60,000 ఉంది. ఇప్పుడు ఈ 60 ఏంటి, మళ్ళీ కామన్, మళ్ళీ ఈ 60లో ఏం చేయాలి ప్రతి మంత్, అదవుతుందా. ఈ 60లో ఎవ్రీ మంత్ దీంతో కలిపేసుకొని ఏమో మళ్ళీ టీఎం కనుక్కుంటాం, టీఈ కనుక్కుంటాం. ఇంతకుమించి ఏముండదమ్మా క్వశ్చన్లో. నేను చెప్తా కదా క్వశ్చన్ ఫ్రేమింగు, మీకు ఇచ్చిన క్వశ్చన్లు ఏముంటాయి చెప్పండి. ఫస్ట్ నేనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసి చూడండి. M1 పర్చేజ్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్ సప్లై ఉందా, అవైలమెంట్లో రివర్సల్ లేదు, నో అవైలమెంట్ నో రివర్సల్. నెక్స్ట్ M2 exclusively for taxable purpose, availment only, no reversal. M3 purchased for M4 M4 purchased for common purpose, ఏంటి avail and apportionment, TMTE. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కొత్తవి ఇంకా M3 purchased in the previous tax period but whose useful life is current year. ఏం చేస్తాం, avail మళ్ళీ రాసుకోండి, తీసుకొచ్చి క్రెడిట్ లెడ్జర్లో టీసీకి యాడ్ చేయండి. 2,50,000 ప్లస్ 4,50,000. ఇది ప్లెయిన్ కేసెస్. 2 స్పెషల్ కేసులు ఏంటమ్మా అవి, సార్ ప్రీవియస్గా మనం ట్యాక్సిబుల్ కోసం వాడిన గూడ్స్ని ఇప్పుడు మనం కామన్ తెస్తున్నాం. కామన్ అంటే ఏంటి, మనక అవైల్. బట్ ఇక్కడ ఏంటమ్మా సారీ అమ్మా, ప్రీవియస్గా ఏం చేసాం మనం, అవైల్ చేసుకున్నాం. సో ప్రజెంట్ నో అవైల్మెంట్. సింపుల్గా తీసుకొచ్చేసి 1,00,000ని ఏమో టీసీకి యాడ్ చేయండి. అంటే ఏంటి ఇక్కడ, దిస్ షుడ్ నాట్ బి క్రియేటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బట్ టీసీకి యాడ్ చేసుకుంటాం. లాస్ట్ పాయింట్ ఇంకా సార్ ప్రీవియస్గా ఎగ్జామ్డ్ గూడ్స్, ఇప్పుడు ఏంటమ్మా కామన్ గూడ్స్. కామన్ అంటే ఏంటి, అవైల్ తీసుకెళ్ళి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో మొత్తం రాసేయండి. రాసేసిన తర్వాత మా టీసీకి యాడ్ చేయండి, బై 60 వేసుకోండి, టీఎం వచ్చేస్తుంది. టీఎం ఇంటూ ఎగ్జామ్డ్ బై టోటల్ టర్న్ ఓవర్, టీ వచ్చేసింది, అయిపోయింది. ఇక్కడ వచ్చిన పని ఉంది ఏంటది సార్, ఎన్ని మంత్స్కి అయితే ఎన్ని క్వార్టర్స్కి అయితే ఈ కామన్ గూడ్స్ని ప్రీవియస్గా ఎగ్జామ్ట్ కోసం వాడామో అంత మనం ఎంతమ్మా 5% 5% పర్ క్వార్టరు మనం తీసేయాలి బయటికి.
అంతేనమ్మా. మనకు మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? 1 2 3 4 5 6 టైప్స్ ఉంటాయి అంతే. ఈ 6 మీకు గుర్తున్నాయి అనుకోండి, ఎనీ క్వశ్చన్ 5 minutes అంతే. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే జస్ట్ 5 minutes అంతే. చెప్పండి, ఎక్స్క్లూజివ్గా నాన్ బిజినెస్ లేదా ఎగ్జామ్ అసలు ఏం బుక్లో రావు. ట్యాక్స్ పర్పస్ ఓన్లీ అవైల్మెంట్, నో రివర్సల్. కామన్ గూడ్స్ అవైల్మెంట్ ప్లస్ రివర్సల్, టీఎంటీఈ. నెక్స్ట్ 3 ప్లేనా. నెక్స్ట్ కామన్ గూడ్స్ పర్చేజ్డ్ ఇన్ ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్, అవైల్మెంట్ రివర్సల్. Taxable goods came to common purpose, no availment, only reversal. Exempt goods came to common purpose, availment plus reversal. అంతే. దానికి మళ్ళీ ఎగ్జామ్డ్ గూడ్స్ ఎప్పుడైతే కామన్కి వచ్చాయో, ఎంతైతే ఎగ్జామ్డ్ కోసం వాడామో ఆ ట్యాక్స్ పీరియడ్లో దట్ షుడ్ బి ఎలిమినేటెడ్ 5% per quarter. ఇదమ్మా చూడండి ఒకసారి. ఏమో ఎవరి దగ్గర అయితే ఐసిఏఐ స్టడీ మ్యాట్ ఉందో, నేను మళ్ళీ చెప్పాను మీకు, ఐసిఏ స్టడీ మ్యాట్లో బ్రహ్మాండంగా చార్ట్ వేసాడు. లేటెస్ట్ బుక్ మీద ఐసిఏ బుక్ ఒకసారి రండి లాస్ట్లోకి. లెటర్స్ రిప్లికేట్ ఉంటుంది చూడండి అక్కడ. సో అక్కడికి వెళ్ళారంటే మీరు, ఇదిగోండి చార్ట్ అమ్మా, ఇదిగోండి చార్ట్. 43 1A 1B 1C. ఇదేంటిది? టీసీ. ఇది టీఎం, ఇది టీఈ. ఈ పర్పస్ ఈ చార్ట్ చదువుకోండి, ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇంకేమొద్దు, ఇంకెవరి నోట్స్ చదవమాకండి, సుత్తి అంతా వద్దు మనకి. ఈ చార్టు ఐసీఐ బెస్ట్ సోర్స్ అమ్మ ఐడిటీకి. ఈ చార్టు, ఈ ఎగ్జాంపుల్, 4 క్వశ్చన్లు వద్దన్నా మీకు 8 marks వస్తాయి. ఓకేనా? రైట్. రండి మనం క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చేద్దామా? రండి. ఎక్కడ స్టార్ట్ అవుదాం? క్వశ్చన్ నెంబర్ 22 అమ్మ. చూడండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ద బిలో ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ కంప్యూట్ ఐటీసీ. అమ్మా నేను చెప్తున్నాను మళ్ళీ, దేర్ ఆర్ 2 questions ఇన్ ఎగ్జామ్. ఒకటేంటి? అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సెకండ్ ఏంటి? అమౌంట్ టు బి రివర్స్డ్. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇంకా అవుట్వర్డ్ సప్లై ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్ టర్న్ ఓవర్. అది ఏం చెప్తున్నాడు? ఆ మంత్లో వాడు చేసినటువంటి ట్యాక్సిబుల్ సప్లై టర్న్ ఓవర్. ఇంకోటి ఎగ్జామ్ సప్లై, 2 చేస్తున్నాడు కదా కామన్గా. సో అపోర్షన్మెంట్ చేయాలి. కింద చూడండి అమ్మా. సార్ క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్యాక్సిబుల్ అవుట్వర్డ్ సప్లై. ఏంటిది సార్? అవైల్మెంట్. రివర్సల్ నో రివర్సల్, ఓన్లీ అవైల్మెంట్. సెకండ్ చూడండి. సార్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్ట్ అంట, నో అవైల్మెంట్ నో రివర్సల్. నెక్స్ట్ అమ్మా. సార్ కామన్ అనగానే ఏ అవైల్ ఎంత? 4200 ప్లస్ రివర్సల్. క్వశ్చన్లో ఏమైనా ఉందా చెప్పండి. ఫస్ట్ చెప్పండి నాకు అమౌంట్ ఏంటి? సార్ అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఏమేంటి చెప్పండి? ట్యాక్స్ గూడ్స్ క్రెడిట్ చేసుకోండి, ఎగ్జామ్ టు బయట తీసేయండి, కామన్ గూడ్స్ క్రెడిట్ చేసేయండి. సో 4000 ప్లస్ ఎంతమ్మా? 2000 ప్లస్ 4200. ఏంటవి? 2 అవైల్ 6200 షుడ్ బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఇప్పుడు రన్నింగ్ రివర్సల్కి సార్ కామన్ పర్పస్ ఎంతైతే ఉందో దాన్ని మనం రివర్స్ చేయాలి. ఏంటది సార్? రివర్స్ చేయాలంటే ఫస్ట్ మనం టీఎం కనుక్కోవాలి. ఏంటమ్మా టీఎం అంటే? సార్ 4200 బై ఎంత మంత్? 60 months. అయిపోయింది కదా? ఏంటి ఎంతో సార్? 4200 బై 60 ఎంత సార్? 70 rupees. అంతేనా? అంటే చిల్లర డౌట్ వచ్చింది నాకు. ఎంత టీఎం అంటే? 4200 బై 60. దీంట్లో ఏంటి? టీఈ ఏంటి సార్? టీఎం ఇంటూ టర్న్ ఓవర్. ఎగ్జామ్ టెన్ చూడండి పైన సార్ 40,000 బై టోటల్ ఎంత? 1,10,000. సార్ మనకి 25.45 rupees టు బి రివర్స్. ఇదో క్వశ్చను ఏమ్మా, ఇదో క్వశ్చను. దీనికి మళ్ళీ మీరు భయపడిపోవటం. రండి నెక్స్ట్ క్వశ్చన్ రండి. క్యాపిటల్ గూడ్స్ ఏ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నాన్ బిజినెస్, నో అవైల్మెంట్ నో రివర్సల్. బుక్లోకి రాదు, బయటకి అది అవుట్ ఆఫ్ స్కోప్. నెక్స్ట్ చూడండి అమ్మా. క్యాపిటల్ గూడ్స్ బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ జీరో రేట్. అంటే ఏంటమ్మా? ట్యాక్సిబుల్కి 0 రేట్. సో అవైల్ రివర్సల్ నో రివర్సల్, ఓన్లీ ఏ. తర్వాత 3 ఏంటమ్మా? క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ ఫర్ బోత్, కామన్ అంట. ఏంటి? ఏ రాసుకోండి అక్కడ. ఏ అంటే ఏంటి? అవైల్ ప్లస్ రాసుకోండి. ఇందాకేంటి? ఒకసారి వెనక నేను చెప్తా, మీకు షార్ట్ కట్ చెప్తాను నేను. ఫస్ట్ ఏంటమ్మా? క్యాపిటల్ గూడ్స్ ఏ అవుట్ ఆఫ్ స్కోప్, నో అవైల్మెంట్ నో రివర్సల్. ఏమ్మా? ఏ ప్లస్ సి కొట్టేం రాసి, ఏ లేదు సి లేదు, ఆర్ రివర్సల్ అంటే ఏ
రెండు లేవు. క్యాపిటల్ గూడ్స్ బి ఓన్లీ అవైల్మెంట్ నో రివర్సల్ రాసుకోండి. ఏ రాసుకోండి అక్కడ. క్యాపిటల్ గూడ్స్ సి కామన్ పర్పస్ అంట ఏ ప్లస్ ఆర్ అవైల్మెంట్ ప్లస్ రివర్సల్. నెక్స్ట్ చూడమ్మా, ఇదిగో అడ్జస్ట్మెంట్. క్యాపిటల్ గూడ్స్ డి హ్యాస్ బీన్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ 2 years ఫర్ ఎగ్జామ్టెడ్ సప్లై అంట. ఎప్పుడో నువ్వు ప్రీవియస్గా ఏం చేసేదాన్ని, ప్రీవియస్గా నువ్వు ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ట్ కొడేవంట. ఎప్పుడేం చేస్తున్నావు, నా బ్రాట్ టు కామన్ యూస్. ఏంటి ఇక్కడ అవైల్ ప్లస్ రివర్సల్ చేయాలి కదా మరి. అవైల్ ప్లస్ రివర్సల్ అర్థమైందా? ప్రీవియస్గా కామన్ కొడావు నువ్వు, కామన్కి ప్రీవియస్గా ఏం కొడావు నువ్వు, ఎగ్జామ్ట్ కొడావు. ఇది M1. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కామన్ తీసుకొచ్చావు, ఫస్ట్ అవైల్ చేసుకో. అవైల్ ప్లస్ రివర్సల్. ఇంకోటి ఏంటి, ఇంకో రివర్స్ ఉంది ఇక్కడ. ఏంటిది, ఇదిగో 5% per quarter ఫర్ ప్రీవియస్ 2 years. రివర్స్ చేయలేదు కదా అంటే ఏంటి ఇక్కడ. సార్ ప్రీవియస్గా ఎగ్జామ్ట్ గూడ్స్ కానీ కామన్కి వస్తే 3 ఇక్కడ అవైల్ ప్లస్ రివర్సల్ 1 రివర్సల్ 2 ఏ ప్లస్ ఆర్ రాసుకోండి. లాస్ట్ అమ్మా, క్యాపిటల్ గూడ్స్ ఈ హ్యాస్ బీన్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ 3 years. ఏంటమ్మా ప్రీవియస్గా ఏం చేసామంటే మనం దాన్ని ట్యాక్సిబుల్ గూడ్స్ వాడేమంట. ఇప్పుడేంటి కామన్కి వస్తుంది. ఇక్కడ చెప్పండి, అవైల్మెంట్ ఉందా, నో అవైల్మెంట్. ఎందుకని, ప్రీవియస్గా ట్యాక్స్ కోసం కొన్నప్పుడు ఆల్రెడీ మనం రాసుకొని ఉంటాం. ఇక్కడేంటి ఓన్లీ రివర్సల్ రాసుకోండమ్మా. ఏ ప్లస్ ఆర్ రాసేసి ఏ కొట్టేసేయండి. ఎందుకని, ఇందాకేం చేసాం, ట్యాక్సిబుల్కి ఏ రాసాం కదా, ఇప్పుడేంటి ఓన్లీ ఆర్. చెప్పండి నాకు. ఇంకా క్వశ్చన్ అడిగాడు, కంప్యూట్ ద ఐటీసీ టు బి క్రెడిటెడ్. ఓన్లీ రివర్స్ అడిగాడా, హ్యాపీ. ఇంకా కంప్యూట్ ద ఇన్పుట్ ట్యాక్స్ టు బి రివర్స్డ్ ఈచ్ ట్యాక్స్ పీరియడ్ మంత్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ కామన్ క్రెడిట్. టర్న్ ఓవర్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఎగ్జామ్ 6 lakhs అంట, టోటల్ ఎంత 12 lakhs అంట. చెప్దామా, ఐ ఓన్లీ యూస్ క్యాలిక్యులేటర్ అమ్మా. చెప్పండి కామన్ గూడ్స్కి ఈ మంత్లో కామన్ గూడ్స్ ఏంటి, ఫస్ట్ 2 రావు ఈ మంత్కి, ఓకేనా. సార్ కామన్ గూడ్స్ 60,000 ప్లస్ ప్రీవియస్గా ఎగ్జామ్ కామన్కి వచ్చేసింది, యాడ్ చేయాలి కదా. ఎస్. నెక్స్ట్ 1,80,000 టీసీ కనుక్కోవాలి కదా. ఏంటి మనం కనుక్కుంటుంది ఏమ్మా, ఈ క్వశ్చన్లో ఒక పాయింట్ రాసుకోండి, చెప్తా. ఈ క్వశ్చన్లో ఇంకో పాయింట్ రాసుకోండి. క్యాలిక్యులేట్ అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు, ఈ క్వశ్చన్ ఇంకో పాయింట్ రాని చెప్తా. క్యాలిక్యులేట్ అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ప్లస్ అమౌంట్ టు బి రివర్స్డ్. ఇప్పుడు చెప్పండి, నా ఫస్ట్ పాయింట్ చెప్పండి. వాట్ ఈజ్ ద అమౌంట్ టు బి క్రెడిటెడ్? చూడిపోయినా ఒకసారి, చూడిపోయినా చెప్పండి. ఇప్పుడు ఈ మంత్లో ఫస్ట్ ఏం చేయాలి మనం, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో అవైల్ ఎందుకు చెప్పండి నాకు. ఫస్ట్ ఎగ్జామ్లో 2 questions వస్తాయి మనకి. ఒకటేంటి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత రాయాలి, తర్వాత రాసిన దాంట్లో రివర్స్ అని చేయాలి. చాలా ఈజీ అమ్మా, అస్సలు కన్ఫ్యూజ్ అమ్మకండి, సింపుల్ గుర్తుపెట్టుకుని అయిపోద్ది. బట్టి వేసారో ఇంకా లేదు, మర్చిపోవటం మీరు. ఇంకా చెప్పండి సార్, మనకి ఎగ్జామ్లో 2 questions ఉంటాయి. ఒకటేంటి సార్, అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ప్లస్ రివర్సల్. ఇదేంటమ్మా, ఇది అవైలా ఏ ఇది రివర్సల్. చెప్పండి ఈ క్వశ్చన్లో నాకు. సార్ ఫస్ట్ ఏం చేసాం మనం, క్యాపిటల్ గూడ్స్ ఏని ఎక్స్క్లూజివ్లీ ఎగ్జామ్ పర్పస్ అంటమ్మా, తీసుకుంటాం బుక్లోకి. నో అవైల్మెంట్ నో రివర్సల్. సెకండ్ ఏంటి మనకి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్యాక్సిబుల్ పర్పస్. ఏం చేస్తాం, అవైల్ చేసుకుంటాం కదా, రాయండి ఇక్కడ. సో 24 ఇక్కడ రాసుకుంటాం. రివర్సల్ ఉందా దీనికి, నో రివర్సల్ బికాస్ ట్యాక్సిబుల్ పర్పస్ వాడాము. మూడో చూడండమ్మా, సార్ కామన్ పర్పస్ వాడామంట. అవైల్ చేసుకుందామా, ఎంత సార్ 60,000 ప్లస్ రివర్స్ ఉంది. దీని సంగతి చెప్పండి. సార్ ప్రీవియస్గా మనం దీన్ని ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ట్ కోసం వాడామంట. ప్రీవియస్గా ఎగ్జామ్ట్ కోసం వాడాము, ఇప్పుడు ఏమొస్తుంది, కామన్కి వస్తుంది. అవైల్మెంట్ ఉందా, ప్రీవియస్గా కొన్నప్పుడు దీని క్రెడిట్ మనకి ఇచ్చారు, అసలుకి ఇవ్వాలా మనకి, ఇప్పుడు ఇస్తారు కదా మనకి, రాసుకోండి. సో అవైల్ చేసుకుని ఎంత 1 lakh ప్లస్ రివర్సల్ 1 రివర్సల్ 2. ఇది 4th మిషన్ చెప్పండి నాకు. సార్ క్యాపిటల్ గూడ్స్ ప్రీవియస్లీ యూజింగ్ ఫర్ ట్యాక్సిబుల్ పర్పస్ అంట. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే కొన్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్నావు దీన్ని, ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటున్నాడు, 3 years బ్యాక్. 1 2 3 ఇప్పుడు చెప్తా అర్థం చూడండి. ఇది ఎక్కడ కొన్నావు, 2 years బ్యాక్ కొన్నాను దీన్ని, అవునా.
ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అర్థమైంది. ఇది 2 years బ్యాక్ కొన్నాం. ఇక్కడ ఎందుకు కొన్నాం? ఎగ్జామ్ట్ కోసం కొన్నాం. ఎగ్జామ్ట్ కోసం కొన్నప్పుడు నీకు ఐటీసీ ఇచ్చి ఉంటాడు వాడు ఇవ్వడు, అందుకని ఇప్పుడు ఇస్తున్నాడు. దీని సంగతి చెప్పండి. ప్రీవియస్గా ఏదైనా కొన్నాం మనం? ట్యాక్సిబుల్ కోసం కొన్నాం. మరి ట్యాక్సిబుల్ కొన్నప్పుడు నువ్వు ఆ ఇయర్లో తీసుకెళ్ళి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో రాసుకుంటావు కనుక తీసుకెళ్ళి. ఎస్, ఇక్కడ రాసావు, ఇక్కడ ఇస్తాడు మళ్ళీ నీకు. ఏది నెక్స్ట్? ఇది 1,80,000? ఇది కాదమ్మా, సారీ, ఇది 2 years బ్యాక్ కొన్నాం మనం. ఇప్పుడు చెప్పు, 2 years బ్యాక్ ఏం చేసావు దీన్ని నువ్వు? 1,20,000ని ఎగ్జామ్ట్ కోసం కొన్నావు. మరి 2 years బ్యాక్ నువ్వు ఎగ్జామ్ట్ కోసం కొన్నప్పుడు ఆ ఇయర్లో నీకు ఐటీసీ ఇచ్చాడు వాడు? నో, అవుట్ ఆఫ్ స్కోప్. ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాడు నీకు. అవైల్. నెక్స్ట్ చెప్పు. 1,80,000 అంటమ్మా. ఏం చేసాను దీన్ని? సరే, ప్రీవియస్గా ఉన్నప్పుడు 3 years బ్యాక్ కొన్నావు దీన్ని. దేనికోసం? ట్యాక్స్ఫుల్ పర్పస్ కోసం. మరి నువ్వు ఎప్పుడో కొన్నప్పుడు ఆ ఇయర్లో ఏం చేస్తుంటావు నువ్వు? సరే, ఈ ఇయర్లో నేను ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో హ్యాపీగా రాసుకున్నాను తీసుకెళ్ళి. ఇక్కడ రాసావు, ఇక్కడ కూడా రాస్తావు. మరి అది ఇంపార్టెంట్ పాయింట్, అర్థమైందా? సరే, ట్యాక్సిబుల్ గూడ్స్ కానీ కామన్ పర్పస్కి వచ్చినట్లయితే ప్రీవియస్లో రాసేసుకుంటాం మనం. అక్కడ రాసాం కాబట్టి ఇక్కడ రాయం. ఎగ్జామ్ కామన్కి వస్తే ఇక్కడ రాయలేదు కాబట్టి ఇక్కడ రాసుకుంటాం. సో అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అమ్మా, ఇది ఆన్సర్. ఇప్పుడు 1,20,000, 1,80,000, 84,000. అది. ఇప్పుడు టీసీ చెప్పండి నాకు. టీసీ. సరే, టీసీ అంటే ఇది వస్తా నాకు టీసీలోకి, ఇది వస్తా టీసీకి, నో రివర్సల్ నీడెడ్. ఇది వస్తా టీసీలోకి, రాయండి ఇంకా. సరే, 60,000 ప్లస్ 1,20,000 వస్తా, రివర్స్ చేయాలి కదా. మరి 1,80,000 నో అవైల్మెంట్, బట్ రివర్సల్ ఉంది మనకి. ఎంత? 1,00,000 బై 60. ఎంత కనుక్కోండి అది అయిపోద్ది. దోతుందా? ఈ వేరియేషన్ మీకు తెలియాలి. 60,000 ప్లస్ 1,20,000 ప్లస్ 1,80,000 బై 60 ఎంత? సార్ 6,000. ఏంటి అది? టీఎం ఇది ఈక్వల్ టు 6,000. నెక్స్ట్ ఏంటి? టీఈ. సార్, టీఎం ఇంటూ ఎంతమ్మా టర్న్ ఓవరు? 6 lakhs బై 12 lakhs ఎంత? ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్. అయిపోయిందా ఒక పాయింట్? మరి దీని సంగతి ఏంటి? ఇక్కడ ఈ 1,20,000 ఎన్ని మంత్స్ వాడాం ప్రీవియస్గా? ఎన్ని ఇయర్స్ అమ్మా? సార్, 1,20,000 2 years వాడామండి దీన్ని. మరి దానికి సెకండ్ రివర్స్ ఉంది కదా, ఎంతది? సార్, 1,20,000 ఇంటూ ఎన్ని క్వార్టర్స్కి? ఎన్ని క్వార్టర్స్ వాడాం? 8 quarters రైట్. 1,20,000 into 40%. So 48,000 should be reversed for this. అది ఆన్సర్ చెక్ చేసుకుని సరిపోద్ది. జాగ్రత్తగా చెయ్యాలి. క్వశ్చన్ చాలా చాలా ఈజీ. క్వశ్చన్లో అడిగింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి. అమ్మా, ఇది కామన్గా ఎంత క్రెడిట్ చేస్తాము, బట్ ఇదిగో ఇది ఇక్కడ క్రెడిట్ చేయం. ఎందుకని? ఇక్కడ చేసాం కాబట్టి. ఇది ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చేయమంటే ఇక్కడ చేసాం కాబట్టి, ఇది ఎందుకు చేసాము ఇక్కడ చేయలేదు కాబట్టి. ఇంకంతే, ఇంకంతమే చేయలేదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో పాయింట్ ఏమొస్తుంది మీకు? ఇంకో పాయింట్ మిస్ ఏంటి? సార్, క్యాపిటల్ గూడ్స్ పర్చేజ్డ్ కామన్లీ ఫర్ ప్రీవియస్ పీరియడ్స్ బట్ హూజ్ యూస్ఫుల్ లైఫ్ ఇన్ కరెంట్ పీరియడ్. ఏం చేస్తాం అప్పుడు? ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం. ఓకేనా? రైట్ అమ్మా. ఇంకో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ ఉన్నాయి క్వశ్చన్. నేను చేశాను ఆల్రెడీ, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఈ బేసిక్స్ తోటి నెక్స్ట్ మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా చదవండి. ఆ మిషన్ పరిస్థితి ఏంటి, అది ఫస్ట్ టైం కొంటున్నామా, కొంటే దేనికి కొంటున్నాం, ఎగ్జామ్టా ట్యాక్సిబుల్, ఎగ్జామ్టా బయటికి పోండి, ట్యాక్సిబులా రాసేయండి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో. నెక్స్ట్, ఈ మిషను ప్రీవియస్గా కొన్నామా, ఎందుకు కొన్నాం, కామన్ కోసం కొన్నామా లేదా ఎగ్జామ్ట్ కోసం కొన్నామా, ట్యాక్స్ కోసం కొన్నామా. కామన్ అనుకోండి అమ్మా, దీనికి వచ్చేస్తుంది. ఎగ్జామ్ట్ అయితే అవైల్ ప్లస్ రివర్సల్, ట్యాక్సిబుల్ అయితే ఓన్లీ రివర్సల్, అవైల్మెంట్ ఉండదు. ఎందుకని? అక్కడ అవైల్ చేసాం కాబట్టి. ఓకేనా? చాలా ఈజీ అమ్మది. సో ఇది చేసేయండి, అయిపోతుంది. మనకు నెక్స్ట్ క్లాస్లో వీ విల్ స్టార్ట్ విత్ 17.5 బ్లాక్డ్ క్రెడిట్, తర్వాత 18, తర్వాత ఐఎస్డి అయిపోతుంది అమ్మ వల్ల. ఓకేనా? రైట్, కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.